కుబేర ఇంకొక రోజే పవర్ ప్లే. శేఖర్ కమ్ల దర్శకత్వంలో వచ్చిన కుబేర సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. ఇక ధనుష్ హీరోగా రూపొందించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, దీపక్ అనే సిబిఐ ఆఫీసర్ రోల్ అయితే పోషించారు. ఇక ఏషియన్ సినిమాస్, అమిగోస్ క్రియేషన్ సంస్థలపై సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్మోహన్, శేఖర్ కమల సంయుక్తంగా ఈ చిత్రాన్ని అయితే నిర్మించారు. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా చాలా బాగానే వచ్చాయి. వీకెండ్ కూడా మంచి ఓపెనింగ్సే వచ్చాయి. కానీ 4వ రోజు నుంచి డౌన్ అవుతూ వస్తున్నాయి. ఏ సెంటర్స్ లో కలెక్షన్ స్టడీగానే ఉన్నాయి, కానీ బీసీ సెంటర్స్ లో మాత్రం బాగా డౌన్ అయ్యాయి. మరో పక్కనేమో ధనుష్ వంటి తమిళ స్టార్ ఉన్నప్పటికీ ఈ సినిమా తమిళంలో సరైన కలెక్షన్స్ అయితే రాబట్టలేకపోతుంది. ఓవర్సీస్ అయితే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఒక్కసారి 6 days కలెక్షన్ ని గమనిస్తే కుబేర చిత్రానికి వరల్డ్ వైడ్ గా 58.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మినిమం 60 కోట్ల వరకు షేర్ను రాబట్టాల్సి ఉంటుంది. అంటే 6 రోజుల్లో ఈ సినిమా 56.59 కోట్ల షేర్ అయితే రాబట్టింది. ఇక గ్రాస్ పరంగా 96.8 కోట్లు కొల్లగొట్టింది. ఇక బ్రేక్ ఈవెన్ కోసం ఈ చిత్రం మరో 3.41 కోట్ల షేర్నైతే రాబట్టాల్సి ఉంది.